సైబర్ సెక్యూరిటీ హైరింగ్లో ఏదో చాలా పెద్ద మార్పు జరుగుతుందని చెప్పడానికి ఈ 5 సంఖ్యలు చాలు. 2.5 రెట్లు 2020 నుంచి ఏఐ రిలేటెడ్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ కోసం డిమాండ్ పెరిగిన స్థాయి 15-20%. గత ఏడాదిలో సైబర్ సెక్యూరిటీ హైరింగ్ పెరిగిన సగటు రేటు. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం 3,000 భారత్ మార్కెట్కు సేవలందిస్తున్న డెలాయిట్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ సంఖ్య సుమారుగా 3,000. అంతేకాదు మరో 8,000 మంది గ్లోబల్ క్లయింట్స్కు సపోర్ట్ చేస్తున్నారు. మరియు 18% మైకెల్ పేజ్ ప్రకారం సైబర్ సెక్యూరిటీ మ్యాండేట్స్లో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుదల. ఈ 5 సంఖ్యలు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కేవలం పెరగడం లేదు, ఆ జాబ్ స్వరూపాన్ని మార్చేస్తున్నాయి. మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నా, ఐటీలో పనిచేస్తున్నా, టెక్నాలజీ టాలెంట్ని రిక్రూట్ చేస్తున్నా లేదా టెక్నాలజీ బిజినెస్ నడుపుతున్నా ఈ మార్పును అర్థం చేసుకోవాల్సిందే. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సైబర్ సెక్యూరిటీ కెరియర్ అంటే నెట్వర్క్ను ప్రొటెక్ట్ చేయడం, థ్రెట్స్ను డిటెక్ట్ చేయడం, సైబర్ అటాక్స్ను రెస్పాండ్ చేయడం, అప్లికేషన్స్ సెక్యూర్ చేయడం, యాక్సెస్ను మేనేజ్ చేయడం. కానీ ఈరోజు టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ చూడండి. క్లౌడ్, ఏఐ, ఆటోమేషన్, డేటా, కనెక్టెడ్ అప్లికేషన్స్, ఏఐ ఏజెంట్స్, మరింత సొఫిస్టికేటెడ్ అవుతున్న సైబర్ అటాక్స్. అందుకే కంపెనీస్ ఇప్పుడు కేవలం మీరు మా సిస్టమ్స్ని సెక్యూర్ చేయగలరా అని మాత్రమే అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, ఏఐతో నడుస్తున్న క్లౌడ్తో కనెక్టెడ్ అయిన మా మొత్తం బిజినెస్ని మీరు సెక్యూర్ చేయగలరా? ఇది చాలా పెద్ద టాలెంట్ రిక్వైర్మెంట్. మీరు స్టూడెంట్ అయినా, టెక్నాలజీ ప్రొఫెషనల్ అయినా, రిక్రూటర్ అయినా, హెచ్ఆర్ లీడర్ అయినా లేదా బిజినెస్ లీడర్ అయినా ఈ స్టోరీ మీకు ముఖ్యమే. ఎందుకంటే ఇది కేవలం సైబర్ సెక్యూరిటీ గురించి కాదు, టెక్నాలజీ హైరింగ్ మొత్తం ఎలా మారబోతుందో చెప్పే ఒక ప్రివ్యూ ఇది. నేను హరి, ఇది ద రిక్రూటర్ ఇన్సైట్స్. ఇక్కడ మనం కేవలం ఏం జరిగిందో చెప్పాం, అది మీ కెరీర్కి, మీ బిజినెస్కి, మీ ఫ్యూచర్కి ఏం అర్థమవుతుందో డికోడ్ చేస్తాం. ఎందుకంటే ద హెడ్లైన్స్ టెల్స్ యూ వాట్ హ్యాపెండ్, కెరీర్ ఇంటెలిజెన్స్ టెల్స్ యూ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ట్రెడిషనల్ సైబర్ సెక్యూరిటీలో ప్రధానంగా ఒక టెక్నాలజీ పెరిమీటర్ని ప్రొటెక్ట్ చేయడమే పని. ఆ తర్వాత క్లౌడ్ వచ్చింది. టెక్నాలజీకి ఉన్న ఆ బౌండరీ మారిపోయింది. అప్లికేషన్స్ మరింత డిస్ట్రిబ్యూటెడ్ అయ్యాయి. డేటా అనేక ఎన్విరాన్మెంట్ల మధ్య మూవ్ అవుతుంది. ఎంప్లాయీస్ ఎక్కడి నుంచైనా పనిచేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఏఐ ఆ ఈక్వేషన్ని మరోసారి మార్చుతోంది. ఎందుకంటే ఏఐ డిఫెండర్స్కి సహాయం చేయగలదు, భారీ మొత్తంలో డేటాని అనలైజ్ చేయగలదు, అన్యూజువల్ బిహేవియర్ని ఐడెంటిఫై చేయగలదు, రిపిటేటివ్ సెక్యూరిటీ టాస్క్స్ని ఆటోమేట్ చేయగలదు, టీమ్స్ మరింత వేగంగా రెస్పాండ్ చేయడానికి సహాయం చేయగలదు. కానీ మరోవైపు అటాకర్స్ కూడా మరింత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీని ఉపయోగించగలుగుతున్నారు. అందుకే మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాం. ఇక్కడ ఏఐ ఒకవైపు డిఫెన్స్ సిస్టమ్స్లో భాగం, మరోవైపు కొత్త సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా కారణం. ఇదే కొత్త రకం సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి డిమాండ్ని సృష్టిస్తోంది. ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారో ఊహించండి. క్యాండిడేట్ ఏ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, క్యాండిడేట్ బి సైబర్ సెక్యూరిటీ ప్లస్ క్లౌడ్ ప్లస్ ఏఐ ప్లస్ ఆటోమేషన్. ఇప్పుడు ఒక కంపెనీ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వేగంగా క్లౌడ్కి మార్చుకుంటుందో అనుకోండి. అదే సమయంలో బిజినెస్లోని ఏఐని కూడా విస్తృతంగా ఉపయోగిస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరు ఆ కంపెనీకి ఎక్కువ క్యాపబిలిటీ ఇవ్వగలరు? ఇక్కడే ఈ మొత్తం స్టోరీలోనే అసలు పాయింట్ ఉంది. మార్కెట్స్కి కేవలం ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ కావడం లేదు, వేర్వేరు టెక్నాలజీ డొమైన్స్ని కనెక్ట్ చేయగల ప్రొఫెషనల్స్ కావాలి. ఇది టెక్నాలజీ కెరీర్స్లోనే జరుగుతున్న అతిపెద్ద మార్పుల్లో ఒకటి. మనం ఇప్పుడు సింగిల్ స్కిల్ నుండి కాంబినేషన్ స్కిల్ వైపు వెళ్తున్నాం. మరియు ఈ ఐడియా కేవలం సైబర్ సెక్యూరిటీకి మాత్రమే పరిమితం కాదు. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్స్లో కనిపిస్తున్న సైబర్ సెక్యూరిటీ రోల్స్లో ఎస్ఓసి అనలిస్ట్, థ్రెట్ డిటెక్షన్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అనలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్స్, అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్స్, డెవ్సెకాప్స్ ఇంజనీర్స్, క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్, లీడర్షిప్స్ లెవెల్స్లో సిఐఎస్ఓఎస్. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ రోల్స్ అన్నీ ఒకేలా పనిచేయవు, కానీ వీటన్నింటి వెనుక ఉన్న పెద్ద సమస్య ఒకటే: మరింత కాంప్లెక్స్ అవుతున్న డిజిటల్ బిజినెస్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి. ఇక్కడే టెక్నాలజీలో ఇప్పటికే పనిచేస్తున్న వారికి ఒక పెద్ద ఆపర్చునిటీ ఉంది. మీరు మీ కెరీర్ని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. డెవాప్స్ ప్రొఫెషనల్ అయితే డెవ్సెక్ ఆపరేషన్స్, క్లౌడ్ ప్రొఫెషనల్ అయితే క్లౌడ్ సెక్యూరిటీ, డెవలపర్ అయితే అప్లికేషన్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే థ్రెట్ డిటెక్షన్, ఏఐ ప్రొఫెషనల్ అయితే ఏఐ సెక్యూరిటీ. ఇవన్నీ మీ ప్రస్తుత కెరీర్లోనే నెక్స్ట్ కెరీర్లో సగం ఉండవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ 2 స్కిల్స్ మధ్య బ్రిడ్జ్ని గుర్తించడం. ఇది రిక్రూట్మెంట్ని కూడా మార్చబోతుంది. ఒక హైరింగ్ మేనేజర్ నాకు
సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కావాలి అంటే అది సరిపోదు. అసలు మనం ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చూస్తున్నాం? ఎస్ఓసి ఆపరేషన్కా, క్లౌడ్ సెక్యూరిటీనా, అప్లికేషన్ సెక్యూరిటీనా, థ్రెట్ డిటెక్షనా, డెవాప్స్ సెక్యూరిటీనా, ఏఐ సెక్యూరిటీనా, ఇన్సిడెంట్ రెస్పాన్స్నా, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్నా? ఎందుకంటే ఇద్దరు క్యాండిడేట్స్ తమ సీవీలో సైబర్ సెక్యూరిటీ అని రాసి ఉండొచ్చు, కానీ వాళ్ళ క్యాపబిలిటీస్ పూర్తిగా వేరువేరుగా ఉండవచ్చు. అందుకే ఫ్యూచర్ రిక్రూటర్ కేవలం కీవర్డ్స్ మ్యాచ్ చేయడం సరిపోదు. రిక్రూటర్ బిజినెస్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలి, టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకోవాలి, అవసరమైన క్యాపబిలిటీస్ని గుర్తించాలి. ఇప్పుడు కంపెనీ సైడ్ చూద్దాం. ఈ ప్రాబ్లం మొత్తాన్ని కంపెనీస్ మరింత మంది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని హైర్ చేద్దాం అని చెప్పడం ద్వారా పరిష్కరించలేవు, ఎందుకంటే స్పెషలైజ్డ్ టాలెంట్ పరిమితంగా ఉంది. అందుకే ఆర్గనైజేషన్స్కి 4 డైరెక్షన్స్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది: హైర్, అప్స్కిల్, రీస్కిల్, ఆటోమేట్. అదే సమయంలో తమ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ టీమ్స్ని ప్రొడక్టివిటీని పెంచడానికి ఏఐని కూడా ఉపయోగించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఇక కేవలం ఒక ఐటీ డిపార్ట్మెంట్ ఇష్యూ కాదు, ఇది బిజినెస్ రెసిలియన్స్ ఇష్యూగా మారుతోంది. ఒక సైబర్ అటాక్ ప్రభావం చూపేది ఆపరేషన్స్పై, కస్టమర్స్పై, రెవెన్యూస్పై, రెప్యుటేషన్పై, రెగ్యులేటరీ ఎక్స్పోజర్పై, అంతేకాదు ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పైన కూడా. అందుకే సైబర్ సెక్యూరిటీ వర్క్ ఫోర్స్ కంపెనీ స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మారుతుంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్తో మీరు ఏం చేయాలి? మీరు స్టూడెంట్ లేదా ఫ్రెషర్ అయితే అన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ బిల్డ్ చేయండి. ఆ తర్వాత ఒక అడ్జసెంట్ క్యాపబిలిటీస్ని యాడ్ చేయండి. అది క్లౌడ్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఇప్పటికే ఐటీలో పనిచేస్తుంటే మీరు అన్నింటినీ మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. మీ కెరీర్ బ్రిడ్జ్ని గుర్తించండి. డెవాప్స్ వాళ్ళు డెవాప్స్ సెక్యూరిటీ, క్లౌడ్స్ వాళ్ళు క్లౌడ్ సెక్యూరిటీ, డెవలప్మెంట్ వాళ్ళు అప్లికేషన్ సెక్యూరిటీ, ఏఐ వాళ్ళు ఏ సెక్యూరిటీ, ఇవన్నీ నేర్చుకోండి. మీరు రిక్రూటర్ అయితే కేవలం మీ క్యాండిడేట్స్కి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగడం ఆపండి. దాని బదులు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ క్యాండిడేట్ ఏ సెక్యూరిటీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలడు? మీరు బిజినెస్ లీడర్ అయితే మీ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ, మీ టాలెంట్ స్ట్రాటజీ కూడా మారుతోంది, గమనించండి. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు చూద్దాం. 2026 కల్లా ఈ సంవత్సరంలో ఈ సైబర్ సెక్యూరిటీ హైరింగ్ మరింత ముఖ్యమైన కాంపొనెంట్గా మారుతుంది. 2028కి సెక్యూరిటీ మరింతగా క్లౌడ్ టీమ్స్లో, సాఫ్ట్వేర్ టీమ్స్లో, ఏఐ టీమ్స్లో ఎంబెడెడ్ అవుతుంది. 2030 కల్లా ప్రీమియం టెక్నాలజీ ప్రొఫెషనల్ అయితే ఎక్కువ టూల్స్ తెలిసిన వ్యక్తి మాత్రమే కాకపోవచ్చు, అతను లేదా ఆమె టెక్నాలజీ ప్లస్ ఏఐ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ బిజినెస్ ఈ 4ంటిని అర్థం చేసుకునే వ్యక్తి కావచ్చు. మరి 2035కి ఇక్కడే అసలు పెద్ద మార్పు రావచ్చు. సైబర్ సెక్యూరిటీ ఒక సెపరేట్ ఫంక్షన్గా ఉండడం తగ్గి ఎంటర్ప్రైజ్ వైడ్ క్యాపబిలిటీగా మారవచ్చు. ఎలా క్లౌడ్ సాఫ్ట్వేర్లో భాగమైందో, ఎలా డేటా బిజినెస్లో భాగమైందో, అలాగే సెక్యూరిటీ కూడా ప్రతి టెక్నాలజీ ఫంక్షన్లో భాగం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్ ఇదే: కేవలం ఏ స్కిల్స్కి డిమాండ్ ఉంది అని అడగండి. దాని బదులు రాబోయే 5 సంవత్సరాల్లో నన్ను వాల్యుబుల్గా మార్చే స్కిల్ కాంబినేషన్ ఏది అని అడగండి. ఎందుకంటే ఫ్యూచర్లో సర్టిఫికేషన్స్ ఎక్కువగా కలిగి ఉన్న వాళ్ళే గెలుస్తారని చెప్పలేం. సరైన క్యాపబిలిటీస్ని కనెక్ట్ చేసి రియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగే వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువ. మరి ఇక్కడి నుంచి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది: కంపెనీస్కి ఏ స్కిల్స్ కావాలో తెలిసినప్పుడు ఆ స్కిల్స్ ఉన్న సరైన పీపుల్ ఎందుకు దొరకడం లేదు? అదే బిగ్ స్టోరీ. ఎందుకంటే రియల్ టాలెంట్ షార్టేజ్ మనం అనుకుంటున్న దానికంటే చాలా లోతుగా ఉండవచ్చు. టెక్నాలజీ బిజినెస్ మారుస్తుంది, బిజినెస్ జాబ్స్ని మారుస్తుంది, జాబ్స్ స్కిల్స్ని మారుస్తాయి, స్కిల్స్ కెరీర్స్ని మారుస్తాయి. ఈ చైన్ని ముందుగానే అర్థం చేసుకుంటే మీరు ఫ్యూచర్ని కేవలం ఫాలో చేయరు, ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అవుతారు. నేను హరి, ఇది ద రిక్రూటర్ ఇన్సైట్స్. ద హెడ్లైన్ tells you what happened, career intelligence tells you what happens next. See you next episode. Thank you.